ఆల్వేస్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా నాకు ఆతృత తెలుసుకోవాలి అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటని. ఎందుకంటే నాకు అసలు నా బ్రెయిన్కి అందని విషయం ఫోన్లు తీసేసుకుని ఫ్యామిలీ నుంచి దూరం చేసి అంటే ఉంటే అక్కడికి వెళ్ళి అన్ని రోజులు అక్కడ సరే సారీ టార్చర్ గారి వాట్ ఎవర్ టార్చర్ ఉందా లేదా అక్కడ? ఇట్స్ నో టార్చర్ మేడం, అది ఆబ్వియస్లీ అదొక ఫీలింగ్ అంతే. లైఫ్లో ఒక్కసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది నేను నమ్ముతా. నా అదృష్టం నాకు 2 సార్లు వచ్చింది. లాస్ట్ సీజన్ వచ్చింది, ఈ సీజన్ వచ్చింది. నాకు అది మంచి ఎక్స్పీరియన్స్. నేను దాంతో చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ ద్వారా. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఒక ప్రాపర్ ఓట్ బ్యాంక్ అనేది ఆ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు తక్కువగా ఉంది. దట్స్ వై నేను ఎలిమినేట్ అయ్యాను. అంతే అంతే. బాధ లేదా? లేదండి, సీరియస్లీ. అంతేనా? నేను లాస్ట్ టైము ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఫ్యామిలీ వీక్. మా అమ్మగారు ఇంట్లోకి రాలేదని చెప్పి మనసులో పెట్టేసుకున్నా. అది నన్ను సంవత్సరం పాటు వెంటాడింది. ఇప్పుడు కూడా మా అమ్మ వచ్చేసింది, ఇంకా నేను టాప్ 5కి వెళ్ళాలి, విన్ అవ్వాలి అట్లా పెట్టేసుకున్నాను అనుకోండి, జరగకపోతే మళ్ళీ నా వెంటాడుతూ ఉంటుంది. లేదు, తేజగాడు ఎప్పుడు వచ్చిన దాంతో సంతృప్తి పడాలని చెప్పి తెలుసుకున్నా. అంతేనా? అంతే మేడం. ఇప్పుడు లాస్ట్ టైం నేను బాధపడిన దానికి 1 year నేను స్ట్రగుల్ అయ్యా. అవునవును, అమ్మని రానివ్వలేదు కదా, నాగార్జున గారు రానివ్వలేవు అని చెప్పారు కదా అప్పుడు. దానికి అంత స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోయా ఇది జరగాలి అని పెట్టుకున్నా. జరగకపోతే బాధపడ్డా దారుణంగా. అప్పుడు నాకు దీని ద్వారా ఏం తెలిసిందంటే మన ప్రయత్నం చేద్దాం, జరిగితే ఓకే, జరగకపోతే ఓకే, ఎక్కువ తీసుకోకూడదు హార్ట్కి అనేది తీసుకున్నా. అందుకే ఎలిమినేట్ అయిపోయినా చాలా ఫ్రీగా హ్యాపీగా వచ్చా. బయటకు చెప్పింది ఏంటంటే నేను ఇంట్లోకి ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చా, అమ్మని ఇంట్లోకి తీసుకురావాలి అని. అమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 వారాలు ఉన్నా, టార్గెట్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చా. అంతే అంతే. మొత్తం ఎన్ని వారాలు ఉన్నారు ఈసారి? 8 వారాలండి. చాలా పెద్ద టైం. బేసిక్గా లాస్ట్ టైం 9 వారాలు ఉన్నా. 9 వారాల కన్నా 8 వారాలు నాకు అసలు మామూలుగా కాదు. మీరు అలా 2 సార్లు ఎలా ఇన్ అండ్ అవుట్ అయ్యారు 2 సీజన్స్లో? అప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వెళ్ళారు. అవును, వైల్డ్ కార్డ్ ద్వారా ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎక్స్ కంటెస్టెంట్స్ ని, అంటే ఆల్రెడీ ఒక్కసారి బిగ్ బాస్కి వచ్చిన కంటెస్టెంట్స్ మళ్ళీ తీసుకోవాలా. అదే అంటున్నాను, మీకు ఎలా వచ్చింది అదృష్టం అని. బిగ్ బాస్ తలుచుకున్నాడు, అవకాశం ఇచ్చాడు, వెళ్ళిపోయాను. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మీ జీవితంలో బిగ్ బాస్ ఎవరు తేజ? ఎప్పటికీ అమ్మే బిగ్ బాస్ నాకు. అమ్మాయినా? సో వచ్చిన తర్వాత బయటకు వచ్చాక ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ ఏం చేశారు? మీకు చెప్పారు మీరు ఎలిమినేట్ అయిపోయారని, బయటకు వచ్చారు. ఫస్ట్ మీరు చేసిన పని ఏమిటి? తినడమా, ఎవరిని ఫలానా వాళ్ళని చూడడమా? అదే లేదు, ఫస్ట్ వాళ్ళకి ప్రాసెస్ ఉంటుంది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఇలాగే తీసుకెళ్తారు. అదే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన ఇంటికి పంపిస్తారు. నేను ఇంటికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఒక 200 మంది జనాలు వచ్చి ఉన్నారు మా ఇంటికాడికి, మీడియా పర్సన్స్ వాళ్ళు వీళ్ళు. నేను చూసి ఓకే, ఫస్ట్ టైము నేను ఎక్స్పెక్ట్ చేయాల. లాస్ట్ టైం కూడా చాలా మంది వచ్చారు. నేను ఈసారి ఏమనుకున్నానంటే ఆల్రెడీ ఓసారి వెళ్ళొచ్చాడు, మళ్ళీ జనం ఎందుకు వస్తారులే, నా పాటికి నేను వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉండగానే ఇంటికి దూరంగా ఒక 500 మీటర్స్ దగ్గర నుంచి రోడ్డు వారికి నుంచొని ఉన్నారు. అమ్మా మళ్ళీ వచ్చారు జనాలు అంటే పర్లా మనం కాస్త అట్రాక్ట్ చేసాం, వీళ్ళు ఎంటర్టైన్ చేసామని అప్పుడు నమ్మకం వచ్చింది. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ నేను ఆడియన్స్ని ఫేస్ చేయడం. అవును, అంతమంది అన్న తేజ అన్న బాగున్నావు అన్న బాగా ఆడామన్నా, ఈసారి టాస్క్లు ఆడాం, ప్రతి ఒక్కళ్ళు చెబుతుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. అట్లా 500 మీటర్స్ జనాలతో వాళ్ళే తీసుకెళ్లారు ఇంటి దాకా వెళ్ళాక ఆ మీడియా ఇంటరాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా మదర్ని ఫాదర్ని కలిసి వాళ్ళు సూపర్ హ్యాపీ. అడిగా అమ్మ ఎలా అనిపించిందంటే, హ్యాపీరా, నువ్వు అనుకున్నది చేసుకున్నావు, ఇంక అంతకు మించి ఏం అవసరం, నువ్వు హ్యాపీ కదా అని అడిగింది అమ్మ. సూపర్ హ్యాపీ అన్న, ఇంక అంతకంటే మాకేం కావాలి పా అని చెప్పి బైక్ వెళ్ళి కాస్త. నిజానికి తేజ మీకు అడ్వాంటేజ్ ఉండేది, బికాస్ మామూలుగా వెళ్లే ముందు ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలిసినా తెలీదు. మీరు లాస్ట్ టైం వెళ్ళొచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. దానికి కూడా చెప్తే మేడం, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయిందా? రూల్స్ అన్ని మారిపోయాయి ఈసారి మేడం. బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు M1 ఎగ్జామ్ లాంటిది, రెండోసారి వెళ్ళినప్పుడు M2 ఎగ్జామ్. 2 మ్యాథ్సే, కాబట్టి 2 డిఫరెంట్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ రాదు, బట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్, డిఫరెంట్ ఆన్సర్ రాయాలి. ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది మేడం. బిగ్ బాస్ సీజన్ 1లో నేను నేర్చుకున్నది, నేను వెళ్ళిన సీజన్ 7 ద్వారా నేను నేర్చుకుంది, మొహమాట పడకూడదు అండ్ అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేయకూడదు. అవును, ఈ 2 నేర్చుకున్నాను. నేను అది ఓన్లీ బిగ్ బాస్ ద్వారానే నేర్చుకున్నా. నాకు ఇదివరకు మొహమాటం, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వీళ్ళు ఏమైనా అనుకుంటారని, సర్లే వాళ్ళకి ఇలా చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఆ సెన్స్ ఉండేది నాకు. సీజన్ 7లో ఈ 2, అరే మనం మనుషులం రా, అందరినీ సాటిస్ఫై చేయలేమురా, నువ్వెందుకు అందరినీ సాటిస్ఫై చేయాలని చూస్తావు అని నాకు నేను తెలుసుకున్నా. అండ్ దేనికి మొహమాట పడకూడదు, మొహమాట పడితే మనకు వచ్చే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అనేది కూడా తెలుసుకున్నా. ఆ రెండింటిని ఈ సీజన్లో నేను ఇంప్లిమెంట్ చేశాను. రైట్. అండ్ ఈ సీజన్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, వచ్చిన దాంతో సంతృప్తి పడు, అది రాలేదు ఇది రాలేదని ఏడిచ్చావాక, అదొకటి తెలుసుకున్నా. ఈ 3 నేను ఇప్పుడు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటాను. చాలు, అంతే. ఈ నేర్చుకున్నానండి నేను. ఏం వంటలు చేశారు బిగ్ బాస్ హౌస్లో? చాలా చేశానండి బాబు. ఏంటి పులిహార చేశాను,
ఎగ్ ఫ్రైడ్ రైస్, బంగాళదుంప పోపు, అందుకే టమోటా టేస్టీ రైస్. అని వచ్చిందా మీకు? ఏ మేడం? టేస్టీ అని పేరు ఎలా వచ్చింది? ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ మేడం. ఓ, టేస్టీ తేజ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కుక్కు, షెఫ్. చెఫ్ చేస్తాను కానీ దాంట్లో చేసేది ఏంటంటే సినీ సెలబ్రిటీస్తో మూవీ ప్రమోషన్స్ చేస్తా. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు సంబంధించిన యాక్టర్లతో 150 పైగా యాక్టర్లతో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ నేను. ఫుడ్ వీడియోస్తో, సూపర్. అసలు ఫుడ్ వీడియోస్తో మీ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను కంపేర్ చేసుకోనండి, ఎందుకంటే మీరు చాలా మందిని చేసేసి ఉంటారు. అలా అని కాదు కానీ ఒక ఫుడ్ వీడియోతో డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కమెడియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ని కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా 90+ మూవీస్ని ప్రమోట్ చేశా. ఫుడ్ వీడియోస్ అంటే ఎలాంటి ఫుడ్ వీడియోస్ మీకు ఏం నచ్చుతుంది? నేను అంటే వాళ్ళతో కూర్చుని, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, నా పక్కన ఇంకో సెలబ్రిటీ, హీరో, హీరోయిన్, హోటల్కి వెళ్తాం, మేము ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఏంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అని మేము ముగ్గురు కలిసి టేస్ట్ చేస్తూ తినుకుంటూ వి విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ, అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. భలే సూపర్ ఐడియా, భలే మీకు వర్కౌట్ అయిపోయింది. టాలెంట్ ఎలా వచ్చింది తేజ మీకు ఆ ఇన్స్పిరేషన్? బేసిక్గా నేను జబర్దస్త్లో అదిరే అభి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. దాంట్లో అన్న టీంలో నేను జస్ట్ 9వ వాడిగా 8వ వాడిగా ఎంటర్ అయ్యాను. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం పట్టింది నాకంటూ ఒరే తేజ అనేవాడు ఒకటి చేస్తున్నాడు అంటారా. 2016లో వెళ్ళాను నేను అభి అన్న దగ్గరికి. నాకు 2018లో తేజ వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి జనాలకు తెలిసింది. 2 సంవత్సరాలు టైం పట్టింది జనాలకు తెలియడానికి. అరే ఒక టీంలో ఉన్నానని తెలియడానికే 2 సంవత్సరాలు టైం పడితే నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది. ఆ టైంలో నేను జాబ్ చేస్తూ ఉన్నా. నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ అభియాన్ దగ్గర జబర్దస్త్ కిట్లు చేస్తూ మేనేజ్ చేసేవాడిని. నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావాలి, ఏం చేయాలి ఆలోచనతో అప్పుడే యూట్యూబ్ బూమ్ గట్టిగా ఉంది. అంటే ముందు నుంచి ఉంది, మాకు అప్పుడే రిలీజ్ అయ్యాం. అప్పుడు మా జబర్దస్త్లో మహిధర్ అని ఉన్నాడు. అరే యూట్యూబ్ చేసుకోవడం మంచిగా ఉంటుంది అంటే, సరే యూట్యూబ్ చేద్దాం, ఏం పెట్టచ్చు కంటెంట్ అంటే, మనకి ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ వీడియోస్ చేద్దాము అనే సెన్స్ వచ్చింది. నేను ఒక్కడనే కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఉంటే ఎవరు చూస్తారు? నాతో పాటు ఏదైనా కంపెనీ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశా. జబర్దస్త్ యాక్టర్లతో రా మన ఇద్దరం పోయి తిందాం సరదాగా అని చెప్పి కెమెరా పెట్టేవాడిని. అన్నం తింటా ఉండేవాళ్ళు, మాట్లాడుకుంటాం. అవి పెట్టేశాను. అయ్యి నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళినాయి. అయ్యి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వెళ్తూ సుదర్శనంతో, మన కమెడియన్ నెల్లూరు సుదర్శన్ గారు ఉన్నారు, ఆయనతో ఒక వీడియో చేసి అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. దాని తర్వాత యూవీ క్రియేషన్స్ నుండి, గీతా ఆర్ట్స్ నుండి కాల్స్ వచ్చి మూవీ ప్రమోషన్స్ చేయి మా మూవ్ అని పిఆర్ఓలు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ. ఆ జర్నీ బిగ్ బాస్ సీజన్ 7 దాకా తీసుకెళ్ళింది. సీజన్ 7లో నేను చూపించిన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి సీజన్ 8లో కూడా మరొక అవకాశం వచ్చేలా చేసింది. మళ్ళీ పిలుస్తారా? ఎక్కువ జనాలు కొడతారు ఈసారి. అంతేనా? 2 సార్లు విన్యాసాలు డన్ అయిపోయింది, చేయాల్సిందంతా చేసాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలిందంటే కప్ అన్నాం అనుకోవచ్చు, పెట్టుకు కొడతారు. వద్దురా బాబు, మనకి వచ్చిన చాలు మూసు కూర్చో సంతృప్తి చెందే, సాటిస్ఫైడ్ అంతే. మోస్ట్ ఫేవరెట్ మీ కో కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఈసారి? ఇప్పుడు ఈ సీజన్లో అయితే రోహిణి గారు, అవినాష్ అన్న. సీరియస్లీ రోహిణి గారు నాకు అంతకుముందు ఆవిడ జస్ట్ ప్రొఫెషనల్గా తెలుసు అంతే, ప్రొఫెషనల్గా కో ఆర్టిస్ట్గా తెలుసు అంతేలే. కానీ ఈ సీజన్లోకి వచ్చినాక చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మేడము. అండ్ చాలా అవమానాలు ఫేస్ చేశారు హౌస్లో. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరైతే నువ్వు ఆడలేవు చేయలేవు అన్నారో వాళ్ళ మీద గెలిచి చూపించి మొత్తం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అవమానాలు అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అవమానం అంటే ఏంటి? నువ్వు ఆడలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పరిగెత్తలేవు, యు ఆర్ జీరో ఇన్ ద గేమ్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు పోయినసారి వెళ్ళి నువ్వు టీవీలో సీజన్లో వెళ్ళి సీజన్లో కూడా నువ్వు కనపడం కూడా కనపడలేదు, నువ్వేం చేసావో అర్థమవుతుందని చెప్పి అన్ని మాటలు అన్నారు ఆవిడ్ని. కానీ అలా మిమ్మల్ని అంటే మీరు హర్ట్ అవుతారా? ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం కదండి. అవుతాం, బట్ దాన్ని ఎలా తమాయించుకుంటారు? అక్కడ ఏమని చెప్పుకుంటారు? లేదు అహంకారం ఉండకూడదు, ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మనం పడాలి అనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం తెచ్చుకుంటారా లోపల? లేక ఎవరైనా అంటే ఆబ్వియస్లీ మనం అనగలిగి మన దగ్గర మాట ఉంటే మనం చెబుతామండి. ఒకవేళ మనం చెప్పినా అర్థం కానప్పుడు అప్పుడు బాధ వచ్చింది. ఇప్పుడు తను కూడా ఆ మాటలన్నీ తీసుకున్నప్పుడు తను ఫైట్ చేసింది, కానీ అది ఎంత ఫైట్ చేసినా ఉండిపోద్దిగా ఆ బాధ అనేది. ఆ బాధని రెప్లిగా పెట్టి ఒక విజయం ఇచ్చింది ఆవిడికి. నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాను, నాగార్జున గారితో చెప్పాను. ఆవిడ గెలిచినప్పుడు ఆ గెలుపును చూసి నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. బిగ్ బాస్లో ఇంతటి గొప్ప విజయం నాకు ఇప్పుడు లైవ్లో 2 గంటల పాటు మేడం. గేమ్ ఏంటంటే ఒక సీసా ఉండిద్ది, సీసా ఇన్ ద సెన్స్ ఇదేంటి ఊగుతారు మేడం, ఏంటిది? సీసా. సీసా అదేనా? పైకి కిందకి ఈ పక్కనేమో ఒక కాల్తో బ్యాలెన్స్ చేయాలి, ఆ పక్కనేమో కుండలో ఇసుక పెట్టుకొని ఉంటారు, అది బ్యాలెన్స్ చేయాలి. నేను, రోహిణి గారు, ఇంకొక అబ్బాయి పృథ్వీ, ముగ్గురు ఉంచును. నేను ఒక అరగంట 40 నిమిషాల్లో నేను పడిపోయా. రోహిణి గారు ఈ లెగ్కి ఇంజూరీ సర్జరీ జరిగిన ఆ కాలుతో 2 గంటల పాటు బ్యాలెన్స్ చేశారు. తనకి స్ట్రెంగ్త్ ఏమి కాదు,
ఓన్లీ విల్ పవర్. వాళ్ళు నన్ను అన్నారు, వాళ్ళ మీద గెలవాలనే పంతంతో గెలిచి చూపించారు. అందుకని నాకు అసలు దెబ్బంటే ఆవిడ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. దాని ఇదిరా గెలుపంటే అనిపించింది. ఒకవేళ అలా ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే అవుట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంత కొని తెచ్చి పెట్టుకునే ఇలాంటి, అంటే మనకి జీవితంలో ఏదో పనికొస్తాయి అనే ఒక కారణంతో ఇలాంటి టెస్టులు పెడతారా బిగ్ బాస్లో? మేడం మీకు ఎలా అర్థమైంది బిగ్ బాస్ అసలు? బిగ్ బాస్ అనేది నాకు పర్సనల్గా ఏంటంటే మేడం, ఎమోషన్స్ కంట్రోల్. నేను హౌస్లో కూడా చాలాసార్లు చెప్పాను, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. రియల్ లైఫ్లో కానీ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటేనే మన ఆలోచనలు మన మన ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు పీక్స్కి వెళ్ళినా కూడా కోపంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. అది అప్పుడు కరెక్ట్ అనిపించచ్చు, తర్వాత తప్పు ఉండొచ్చు. మనం కృంగిపోయి అటువంటి టైంలో తీసుకుని ఉంటాం, అది తప్పే ఉండొచ్చు. అదే ఎమోషన్స్ని ఎప్పుడు మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, మన ఆలోచనలు కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది అనేది నేను నమ్ముతా. అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, మన క్యారెక్టర్ల గురించి కానీ, ఈ రకంగా వీటన్నిటికీ మనం ఏంటి అనేది, ఇప్పుడు ఒక సీజన్కి వెళ్ళిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక జర్నీ చూసేస్తే వాడేంటి, ఎలా ఉంటాడు, ఎలాంటి వాడు అని చెప్పి ఆ వెళ్ళిన వ్యక్తికి తెలిసిద్ది, చూసే జనాలకి తెలిసిద్ది. ఇది పూర్తిగా A to Z. వాట్ ఈస్ తేజ అంటే జస్ట్ సీజన్ 7, సీజన్ 8 మనకు కూడా తెలిసిద్ది. ఎందుకంటే మనకు తెలియని సిచ్యువేషన్స్లో ఉంటాం ఇంట్లో. అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తాం, మన మైండ్ ఎలా ఆలోచించిద్ది, దానికి మనం ఎలా, ఒకవేళ వచ్చిన దాన్ని మనం ఎలా తీసుకోగలం, రిప్లై ఎలా ఇవ్వగలం, వీటన్నిటిని ఏంటి మీ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్న, మీరు చిన్నవారే కాబట్టి మీ జీవితంలో మీరు తెలుసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఏమిటి తేజ? చెప్పాగా, ఈ 3 నేర్చుకున్నాను బిగ్ బాస్. నేను ఫస్ట్ చెప్పే కదా, ఇవి చెబితే చెబుతారులే, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈ 3టిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఒకటి మొహమాట పడకూడదు, అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే అందరూ మనుషులు, అందరికీ ఒకేలాగా అర్థమైందని లేదు. నెక్స్ట్ ఇంకోటి, వచ్చిన దాంతో సంతృప్తి చెందు, ఇంకో దానికి ప్రయత్నించు. రాలేదని చెప్పి ఎక్కువ దాని గురించి బాధపడకు. సీరియస్లీ లాస్ట్ టైము మా అమ్మ రాలేదని చెప్పి నేను పెట్టేసుకున్నా మనసులో, నాకు ఉండిపోయింది. నేను 9 వారాలు ఉన్నా, నా ఇదికి నాకు చాలా ఎక్కువ అది. దాన్ని నేను 9 వారాలు ఉన్నా కదా అని తీసుకోకుండా అమ్మ రాలేదు కదా అనే పట్టుకొని నన్ను నేను చాలా ఇదైపోయా. అలాగే ఈ సీజన్లో అమ్మ రావాలని ఒకటే పెట్టుకుని అమ్మ వచ్చేసింది. ఇంకా టాప్ 5కి వెళ్ళలేదు, కప్పు కొట్టలేదని పెట్టుకోవాలా, అమ్మ వచ్చింది, చాలు మూసుకో, నీకు ఇది చాలు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నాకు నేను చెప్పుకున్నా, ఐఎమ్ ఫ్రీ బర్డ్, చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నారు? మీ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయా? హ్యాపీగా. నేను నిన్నగాక మొన్నే వచ్చాను, ఇంకా స్టార్ట్ చేయాలి వీడియో ఏమి. రేపు అమ్మతోనే ఫస్ట్ వీడియో చేస్తున్నా. అబ్బా, ఎక్కడ తీసుకెళ్తున్నారు అమ్మని? అమ్మతోనే ఫుడ్ వీడియో, ఒక రెస్టారెంట్ అనుకున్నాను, వెళ్ళి అక్కడ ఫుడ్ వీడియో చేసి, నేనేం చెప్పను నా బిగ్ బాస్ జర్నీ మీద. ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారు, అమ్మ నువ్వు చూసావు కదా, నీకేమనిపించింది? మా అమ్మ క్వశ్చన్లు అడుగుతా ఉంటే నేను ఆన్సర్లు చెబుతా ఉంటా. అమ్మ చూసి ప్రతి వారం ఏమనేవారు, ఏమనుకునేవారు, అడిగారా? అసలు ఏం లేదు, దాని గురించి ఏం మాటలు. ఫస్ట్ కెమెరా ముందే అమ్మని అడగబోతున్నారు రేపు. అదే అడగబోతున్నారు. అమ్మ కలిపి నోట్లో పెట్టారా? ముద్ద ఉన్నా పెట్టారుగా. ఏం పెట్టారు? పప్పు ఆవకాయ, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి మంచిగా కలిపి ఇక రాగానే హ్యాపీగా పెట్టేశారు. అవన్నీ బాగా మిస్ అయి ఉంటారు మీరు తేజ అక్కడ. ఇంట్లోకి వచ్చేటప్పుడు, మొన్న అమ్మ ఇంట్లోకి వచ్చేటప్పుడు చికెన్ కర్రీ అను ఆలు చేసుకొచ్చింది. నాకు ఆలు ఫేవరెట్. అండ్ మా అమ్మ చికెన్ నెక్స్ట్ లెవెల్ చేసిద్ది. నాకు కూడా అడ్డు పెట్టుకోండి, హౌస్ మేట్స్ మొత్తం అవగొట్టేశారు. అంతేనా? అమ్మ ఇంట్లో ఉండగానే అయిపోయినాయి అండి మొత్తం. అంత బాగా మంచిగా వండుతారు మా అమ్మ. మధ్యలో అంటే ఇది వరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్లో లింకప్లు ఎక్కువ ఉండేవి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే. వీళ్ళకి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఏదో అది. మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు? ఇప్పుడు బాగా తగ్గాయి, గత కొన్ని సీజన్స్గా తగ్గాయి, 2-3 సీజన్స్. ఏమి లేదండి, అయ్యే ఉంటానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. బేసిక్గా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్టే. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎలా ఉన్నారా, ఏంట్రా చూడాలని అందరికీ ఉంటుంది. ప్రతి సీజన్లో అది ఉంటానే ఉంటుంది. ఏ సీజన్లోనూ ఉంది, పోయిన సీజన్లోనూ ఉంది. నాకు అంతే. నాకు లాస్ట్ సీజన్లో శోభ మంచి ఫ్రెండ్, కానీ మాది బయట అరే ఏంట్రా, అరే శోభ ఏంట్రా, చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు అదంతా. అండ్ అక్కడ క్రియేట్ అయిన బాండ్స్ సీరియస్లీ నేను నమ్మేది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, చాలా జెన్యూన్ బాండ్స్ అండి. అవునా? ఎందుకంటే అక్కడ మీరు కొన్ని అసహజ పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఏదో మీ ఇల్లు లేకపోతే మీ ఇంట్లో అన్ని అందుబాటులో ఉండేలా కాకుండా కొత్త పరిస్థితుల్లో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండాలి. తోడ్పడుతూ ఉండాలి. అప్పుడు ఒకళ్ళ మీద మనం చూపించే ఇంట్రెస్ట్, మన మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్, అది చాలా ప్యూర్గా జెన్యూన్గా ఉంటుంది. కొన్నిసార్లు ఫేక్ చేయొచ్చు, అది సెకండరీ. బట్ నాకు ఎదురైనవి అన్నీ ఆల్మోస్ట్ జెన్యూన్ బాండ్సే. అండ్ అప్పుడు వచ్చిన మన అమర్దీప్ కానీ శోభ గారు కానీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ 1 year నుంచి మా బాండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కలుస్తుంటారు ఫ్రీక్వెంట్గా.
ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి కాల్ అయితే ఉండిద్దండి. ఆ లాస్ట్ 6 months నుంచి 2 డేస్కి ఒకసారి కాల్ మాట్లాడుకుంటాం మేము. ఇంతవరకు ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోనియా ఆకుల మధ్యలో ఎలిమినేట్ అవునండి, అవును. ఏమనిపించింది? అనిపించింది ఏం లేదు నాకు. అనిపించింది అంటే ఏ సెన్స్లో మీరు అంటే ఎలిమినేట్ అయ్యారని తెలుసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్టెడ్ అనిపించిందా? ఎందుకంటే బయటే ఉన్నాం కదా, నేను లోపల లేను. అప్పుడు లేదు తెలుసు, అప్పుడు మీరు బయట ఉన్నారు, బయట ఉన్నాం కాబట్టి బయట పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ఓట్ బ్యాంక్ ఎవరికి తక్కువ ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కదా సోనియా. కానీ ఇదంతా బేక్ బిలీవ్ కదా తేజ. అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ అన్నది మీరు అన్నది బాగానే ఉంది. ఓట్ బ్యాంక్ తక్కువ ఉంటే మీరు మంచివారైనా మీకు కేపబుల్ వర్త్ ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్గా అంటే ఎవరి సినిమా ఆడుతుందో వాళ్ళే బిగ్ బాస్ అవునండి, అంతే కదా. అది ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? ఒకటండి, ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షో జనాల మీద, జనాల యొక్క ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పినప్పుడు చెప్తున్నా, నాకన్నా తోపుగా ఆడేవాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. అండ్ నాకన్నా తక్కువ ఆడేవాళ్ళు ఇంకా హౌస్లోనూ ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ అదే చెప్తున్నా, ఆడటం అంటే ఓన్లీ గేమ్లు ఆడటం కాదు. బిగ్ బాస్ లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి మనం చూసే చూపు, చెప్పే మాట, చేసే కవలికలో మనం గెస్చర్స్ ప్రతిదీ ఇంపార్టెంటే. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మనిషి ఎలాగ జనాలకు నచ్చుతారో మనకు తెలియదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని, మేము వీళ్ళని చూడాలి అనుకుంటున్న వాళ్ళని ఇంట్లో అడ్డు పెట్టుకుంటారు. ఇది అవసరం లేదురా మాకు అనగానే లాగి తీసి బయటేస్తారు అంతే. జనాలకి ఎందుకు నచ్చుతామో మనకు తెలియదు. దానికి లాజిక్ లేదు, ఆల్గోరిథం లేదు. లేదండి, మీరు మంచితనంగా ఉన్నా మీరు బోర్ కొట్టేయచ్చు, మీరు రెబెల్ గా రెక్లెస్ గా ఉన్నా కూడా మీరు బాగున్నారు నచ్చచ్చు. మీరులా ఉండడం ముఖ్యం అంతే అంతే. నువ్వులాగుండు, అది జనాలకు నచ్చితే ఉంచుతారు, లేదా లాగి బయటేస్తారు. అయ్యో బయటేశారు కదా, అయ్యో నన్ను వేసారు ఏంద్రా బయట అనుకోకుండా దానివల్ల ఏమైనా నేర్చుకుంటే అది ఇంప్లిమెంట్ చేయి, లేదు నేను ఇంతే అంటే కంటిన్యూ చేయి అంతే. తేజ, మొత్తం ఈ వ్యవహారంలో యాజ్ యువర్ గోయింగ్ త్రూ ద హోల్ థింగ్, ఇంటిని మిస్ అయ్యి, మొబైల్ ఫోన్ని మిస్ అయ్యి, ఫ్రెండ్స్ని మిస్ అయిన సందర్భాలు ఏలే మేడం. ఎంత వయసు వచ్చింది, ఫోన్లు మిస్లింగ్ ఏం ఉండవు మేడం. అంతేనా? హ్యాపీగా ఎంజాయ్ చేశా నేను. ఈ సీజన్ 8 కన్నా సీజన్ 7 దారుణంగా ఎంజాయ్ చేశా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంట్రీ కదా లోపలికి. ఇళ్ళందరూ కొత్త. ఎలా ఉంటుంది లోపల ఇల్లు? బ్రహ్మాండంగా ఉండదు అన్ని. నేను ఎప్పుడు టీవీలో చూస్తాను కదా, ఎందుకంటే నాలాంటి వాడికి బిగ్ బాస్ అవకాశం రావడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అది నేనేంటండి యూట్యూబ్లో వీడియోలు చేసుకునేవాడిని, జాబ్ సాయంత్రం వెళ్ళి జాబ్ చేసుకొని రాత్రి వీడియోలు చేసుకొని చూసుకునేవాడిని. అరే యూట్యూబర్ గాడివి, నీకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందే అని నేనే 2-3 సార్లు గిల్లుకున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఎందుకంటే సీజన్ 4, 5 నేను ఇంట్లో కూర్చొని మా అమ్మాలతో చూసేవాడిని. అమ్మ నేను చూసేవాడిని. మా నాన్నకి ఇష్టం లేదు, చూడ అరే కొట్టుకుంటా ఉంటారు దాన్ని చూస్తాం ఏంట్రా అనేవాడు. సర్లే ఏదో ఫ్యామిలీ వీక్ వచ్చింది. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు నేను మా అమ్మతో, అమ్మ నేను అలా వెళ్తే బిగ్ బాస్కి నువ్వు వస్తావా ఫ్యామిలీ వీక్లో అంటే, మా నాన్న నవ్వేవాడు పక్కన నుంచి. ఏది నవ్వుతున్నావు అంటే, నిన్ను పిలవడం మీ అమ్మ రావడం సరిపోయింది, ఇద్దరు కట్టేసి పడుకోండి అనేవాడు. సరదాగా సాగిపోయింది. అటువంటిది 4 years తిరిగేపాటికి 3 years అయ్యేపాటికి నిజంగా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా. అదే కదా. డబ్బులు బాగా ఇచ్చారా? మంచిగానే ఇచ్చారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మనకి వర్త్ వాళ్ళు ఇచ్చిన దానికి. డబ్బులన్నీ ఏం చేశారు తేజ? వారానికి ఇంత అని చెప్పిస్తారు అందరికి? అవునండి, ఈ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. నా ఫస్ట్ దానితో మా ఫాదర్ కొన్ని లోన్స్ ఉంటే మా ఫాదర్కి ఇచ్చేసాను. ఎంత బంగారం నిజంగా మీరు అసలు. అవి టేక్ కేర్ చేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చే దాంట్లో మా హౌస్లో కూడా చెప్పాను, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంది, నాకు తోచినంత వచ్చిన దాంట్లో ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఒకటి పెట్టుకున్న పక్కన. ఈ రెండింటికి అయితే దాన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాను అంతే. ఎందుకంటే నాకు కూడా మేడం బిగ్ బాస్ సీజన్ 8 అనేది నాకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ. అవును కదా. ఆ ఎక్స్ట్రా ఆపర్చునిటీలో నేను ఇక్కడ అమౌంట్ చూడాల, నేను అక్కడ మిస్ చేసుకుందా మా అమ్మని మిస్ చేసా, అమ్మని తీసుకొచ్చేయాలి. దాని తర్వాత వచ్చే అమౌంట్ అదంతా దానికి వాడుకుందాం, కానీ అది నాకు ఎక్స్ట్రా బోనస్. అవును. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన పేరు వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా, నేను మంచిగానే ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉంది. నేను ఇరానీ నవాబ్స్ అని నా కొత్త ఫ్రాంచైజీ ఒకటి పెట్టుకున్నాను. 22 బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నాను. దాంట్లో అది మంచిగా నడుస్తుంది. దేవుడి దయ వల్ల సినిమాలు వస్తున్నాయి, మంచిగా ఈవెంట్లు చేసుకుంటున్నాను. అందుకని బిగ్ బాస్ ద్వారా వచ్చిన అమౌంట్ నాకు దాన్ని యూజ్ చేసుకుంటా. నేను ఇవి కాపాడుకుంటే చాలు నాకు. ఇరానీ నవాబ్స్లో ఏమేమి చేస్తారు? ఇరానీ నవాబ్స్ అనేది బేసిక్గా టీ ఫ్రాంచైజీ మేడం. టీ ఫ్రాంచైజీ నా ఫ్రెండ్స్తో ఇద్దరితో కలిసి స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేవాడికి 15 బ్రాంచెస్ అయినాయి. ఇప్పుడు బయటకు వచ్చేవాడికి ఆల్మోస్ట్ 20-25 బ్రాంచెస్. అంటే ఇప్పుడు నేను బ్రాంచ్ పెట్టుకోవాలనుకోండి ఇరానీ నవాబ్స్ అని, మీ దగ్గర రెసిపీస్, మీ దగ్గర ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి. అవును, ఎంటైర్ ఎక్విప్మెంట్ మేమే ఇస్తాం. మీరు ఇలాంటి ఒకటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ రూమ్ ఏదైనా ఇచ్చినా, లేదా మీరు డబ్బు ఏదైనా పెట్టుకున్నా దాంట్లో మొత్తం సెటప్ నేనే చేస్తాను. నేనే చేసి దానికి సంబంధించిన మీకు ఇంగ్రీడియంట్స్ కానీ మొత్తం మేమే ఇస్తాం, కిచెన్ ఎక్విప్మెంట్తో సహా ఎవ్రీథింగ్. చాలా బాగుంటుందా మీ టీ?
బ్రహ్మాండంగా ఇరానీ నాబ్స్ గ్రేట్. ఇప్పుడు దాకా పెట్టిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 2 to 3 monthsలోనే ఆ బ్రేక్ ఈవెన్ క్రాస్ అయిపోయారు. అవునా? ఏంటి స్పెషల్ చెప్పండి. ఇరానీ చాయ్ స్పెషల్ దాంట్లో. అదే ఏంటి ఆ స్పెషల్, ఆ రెసిపీ ఏమిటి చెప్పరా? రెసిపీ ఎట్లా చెబుతామండి, భలే కొన్నారే. ఏదో చెప్తే మేము కూడా రెసిపీ చెప్పేదేలే. పోనీ ఎప్పుడైనా వస్తే చాయ్ తాగిస్తారా? హ్యాపీగా తాగిస్తాను. అది చాయ్తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ? మేడం అది బేసిక్గా ఇరానీ చాయ్ పెట్టుకున్నాం. దాంతోపాటు మీరు బేసిక్గా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రాంచైజీస్ ఏమైందంటే మాకు మీరు అమ్ముకున్న దాంట్లో రాయల్టీ ఇవ్వాలి అయ్యి అంటారు. మా దగ్గర రాయల్టీ లేదు, 1 time ఇన్వెస్ట్మెంట్, దట్స్ ఇట్. ఇంకా ప్రతిసారి మీరు మీరు అమ్ముకున్న దాంట్లో రాయల్టీ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ఇన్నే పెట్టుకున్నారు, ఎక్స్ట్రా పెట్టుకుంటారంటే ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటారు, మాకు ఇవ్వాలి, దాంట్లో రాయల్టీ అంటారు. ఏమి లే, మేము టీతో పాటు సమోసా స్నాక్ ఐటమ్స్ అవి ఉంటాయి, లేదా లస్సీలు వీటికి సంబంధించిన అవి ఉంటాయి. వాళ్ళు కూడా బిర్యానీస్ పెట్టుకున్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఇక్కడ మనకి గోకుల్ ఫ్లాట్స్ దగ్గర ఓపెన్ చేశారు. ఎంటైర్ టిఫిన్స్ దగ్గర నుంచి బిర్యానీస్ దాకా మొత్తం ఉన్నాయి. సో మొత్తానికి మీ ప్రయాణం ఏదో ఆహారంతో కొనసాగుతుంది. టోటల్ ఫుడీ మ్యాన్ రియలీ కదా. అనుకోకుండా మేడం, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరదాగా నాకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ చేద్దామని చెప్పి నేనేదో క్రియేట్ చేసుకున్నా, జనాలు ఆదరించారు, తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టారు ఇక్కడ. అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తున్నారు మీ మొత్తం. యాక్చువల్గా పేరెంట్స్ సపోర్టింగ్ ఇన్ ద సెన్స్ భయం ఉంటుందండి వాళ్ళకి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎంటెక్ దాకా చేసుకున్నా. ఎంటెక్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది నాకు. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు నేను ఈ సినిమాలో జబర్దస్త్లో లేడీ గడపలో వేస్తుంటా కదా, మా నాన్నకు నచ్చేది కాదు. మా నాన్న మా ఫ్రెండ్స్ అడిగే, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంది సీను మీ వాడితో నువ్వు అవి చేపిస్తున్నావు, జాబ్ చేసుకున్నాడు. మా నాన్నకి అది ఉండిపోయేది. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎప్పుడైనా ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 months నుండి మా నాన్నకు ధైర్యం వచ్చింది, పర్లేదు వీడు ఏదో ఒకటి చేసుకోగలడు అని. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అప్పుడు కూడా ఆఫీస్కి ఎప్పుడు పోతా అని అడిగేవాడు. నాన్న ఉన్నా, నా సబాటికలు పెట్టాను, వెళ్తాను, ఉండు అని. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక సెక్యూర్ జాబ్ ఉండి నువ్వు ఏదైనా చేసుకుంటే ఓకే, ఆ జాబు లేనాడు ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదండి ఇది ఫీల్డ్. దానివల్ల ఇబ్బంది పడతావరని మా నాన్న చెప్పేవాడు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు. అది నిజం అని చెప్పి నేను కరోనా టైంలో రియలైజ్ అయ్యాను. ఎందుకంటే కరోనా టైంలో నాతో పాటు తోటి ఆర్టిస్టులు అంటే జబర్దస్త్లో తీసుకోండి, మేము చిన్న ఆర్టిస్టులు, మాకేదో కొంత చేసినప్పుడే అమౌంట్ వస్తాయి ఆర్టిస్టులు అనే వాళ్ళకి. అండ్ కరోనా టైంలో ఒక 3 to 4 months వర్క్ లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డారు. నేను సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్లో కూర్చొని నొక్కితే నెల డబ్బులు పడి. అప్పుడు రిలీజ్ అయ్యా, మా నాన్న ఎందుకు చెబుతున్నాడా అనేది అప్పుడు రిలీజ్ అయ్యా. అప్పుడు నిశ్చయించుకున్నా జాబ్ వదలకూడదని. కానీ అనివార్య కారణాల వల్ల కుదరకపోవడం వల్ల అది వదిలేసి ఇంకా ఎంతే ఈ ఫీల్డే పట్టేసుకున్నా. ఇప్పుడు మొత్తం మీడియాలోకి వచ్చేసారు. డిజిటల్ మీడియా, అక్కడ ఇరానీ నవాబ్స్ ఒకవైపు, ఇంకోవైపు మీ టేస్టీ తేజ తాలూకు నడుస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ ఏంటి స్థిరంగా రెవెన్యూ వస్తుందా మీకు? మంచిగానే వస్తుంది మేడం. నెలకు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారు? జస్ట్ 4 అమ్మా, వీక్లీ 1. అంతేనా? అంతే, ఒకటే 4 ప్రమోషన్స్, 4 మూవీస్. ఇప్పుడు మూవీస్ ఎక్కువైనాయి అనుకోండి, వారానికి 2 పడతాయి. ఒక నెలలో 10 వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి మూవీ రిలీజులు బట్టి. చెప్పాక ఆల్మోస్ట్ 80 to 90 మూవీ ప్రమోషన్స్ చేసాం. అంతే, చాలా స్పెషల్గా ఉండుంటాయి మీ కాన్వర్జేషన్స్. ఎందుకంటే 100 మంది వాళ్ళ కూర్చుని ఇంటర్వ్యూలు కొట్టేస్తున్నారు. కానీ తేజకి అంత మనకి వ్యూస్ వస్తున్నాయంటే కారణం ఏంటి తేజ? యూనిక్నెస్ మేడం, అంతే. ఏం పడతారు, ఏం నాడి పట్టారు వ్యూవర్స్లో మీరు? అలా అని కాదు, బేసిక్గా వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఈజ్ చేసేసుకుంటారు, ఓన్ చేసుకుంటారు. బేసిక్గా ఓన్ చేసి నాతో ఫ్రీ అప్ అయి కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కలిసి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాం అనుకోండి, ఓకే ఫార్మ్లో మనం మాట్లాడుకుంటున్నాం, ఏదో సెన్స్ ఉంటుంది. ఒక తినేటప్పుడు ఒక జెన్యూన్ కన్వర్సేషన్ అనేది బిల్డ్ అయ్యిద్ది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ, ఒక హీరో, ఆయన ఏం తింటారు, ఆయనకి ఏమి ఇష్టం, ఈ హీరోయిన్ ఎలా తింటుంది, ఆవిడకి ఇంకేమి ఇష్టం, ఆవిడ చిన్నప్పటి నుండి ఏంటి, ఒక తినేటప్పుడు ఏంటంటే తినుకుంటూ సరదాగా మన ఫ్రెండ్స్తో కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఆ రకంగా జనాలు ఈజీగా ఆ కన్వర్సేషన్స్ కనెక్ట్ అయ్యారనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు చాయిస్ ఆఫ్ రెస్టారెంట్ సెలబ్రిటీస్దా మీదా? నాదేనండి. కొన్ని సెలబ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. పిఆర్ టీమ్ అండి. అదే పిఆర్ టీమ్ చెప్పారు. ఇంతవరకు మీరు చేసిన ఈ మొత్తం ప్రమోషన్స్లో మీ మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఎవరితో చేసింది ఎపిసోడ్ మీకు మిగిలిపోయింది మైండ్లో? ఎందుకు అంటే 1-2 చెప్పడం అంటే కష్టంలే, కానీ నాతో పాటు జనాలకు కూడా బీభత్సంగా నచ్చిన వీడియోలు 3 ఉన్నాయండి. ఫస్ట్ది శ్రీ విష్ణు గారితో, అది క్రేజీ వైరల్ అయింది ఆ వీడియో. అయితే మామూలు వైరల్ కాదు ఇది. శ్రీ విష్ణు గారిది నాది కాంబినేషన్లో ఒక వీడియో చేసాము, అది క్రేజీ హిట్ అయింది. సార్ నెక్స్ట్ మూవీ ప్రమోషన్కి కూడా అదే మూవీని, ఆ వీడియోని మా ఇద్దరిది క్రాప్ చేసి అది కూడా ప్రమోషన్స్కి వాడేసుకున్నారు. అండ్ రీసెంట్గా వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో చేసి 2 million వ్యూస్ దాటేసినాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మంచు లక్ష్మి గారితో, అసలు క్రేజీ స్టఫ్ మేడం గారితో. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ టైం మేడం గారితో వెళ్తున్నాను, ఎట్లా మాట్లాడలేదు ఏంటో అంటే చాలా కూల్, చాలా ఈజీ చేసి. ఏం తిన్నారు? మేడం గారు ఇంటి నుండి ఆవిడే వండుకొచ్చారు.
ఓహో నేను చూసాను ఎపిసోడ్, మేడం గారు ఓన్ కుకింగ్ చేసుకొని తీసుకొచ్చారు. అది గుర్తుంది, ఆ ఎపిసోడ్ చూసాను నేను. మంచు వారి లక్ష్మి గారు బర్త్డేకి ఇన్వైట్ చేశాను, సంథింగ్ టైటిల్ పెట్టి రిలీజ్ చేశాను. అది 3 million ఎంతో పోయింది అది. ఆ నెక్స్ట్ అల్లు వారి ఇంటి భోజనం అల్లు శిరీష్ గారితో చేశాను. సారు ఫుల్ డైట్ ఫుడ్, అండ్ ఫుడ్ కాదు, నాకు ఆ కన్వర్సేషన్ నచ్చింది. చాలా చిన్న పిల్లాడు మనస్తత్వం అల్లు శిరీష్ గారిది. అండ్ అప్పుడు దాకా మనం స్టేజ్ మీద అట్లా అట్లా చూస్తాం, కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ కన్వర్సేషన్ అప్పుడు అరే ఏంట్రా ఇంత ప్యూర్ ఫామ్గా ఉండాలనిపిస్తుంది. నాతో పాటు జనాలకి అదే అనిపించింది. నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి ఆ వీడియోస్ అన్ని నాకు పర్సనల్గా ఈ 3 వీడియోస్ చాలా ఇష్టం. ప్రిపేర్ అవుతారా తేజ? ఫ్లోనే అండి అంతా, కాకపోతే సినిమా గురించి కొంచెం తెలుసుకుంటాను. అది ఓకే, బట్ లేకపోతే మీరు చిన్నప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు మీ పక్కింట్లో సో అండ్ సో ఉండేది, అలాంటి ప్రిపరేషన్ చేయరు? లైట్ మనకి ఎవరు చెబుతారండి అయ్యన్న అసలు? వాళ్ళందరూ వచ్చేది అప్పుడు స్టార్లు 1 గంట టైం ఇస్తారు, కూర్చొని మాట్లాడేయాలి ఆ ఫ్లోలో. సింపుల్ గా చెప్పాలంటే నోరు పెట్టి బతికేస్తున్నారు మీరు, అంతే. వాక్చాతుర్యం నోరు పెట్టి నోట్లో పెట్టి, అదే అంతే కదా. అంతే మేడం. మీరు ప్రాపర్ ఎక్కడ తేజ? తెనాలి అండి, తెనాలి దగ్గర చినపరిమి. బేసిక్గా తెనాలికి ఒక 5 kilometers దూరం చినపరిమి అనే గ్రామం. దాంట్లోనే ఇక మొత్తం బర్త్ చదువుకోవడం అంతా అక్కడే. ఒక 10th class అప్పుడు తెనాలి షిఫ్ట్ అయ్యాం. బట్ ఇప్పటికి మా నాయనమ్మ తాతయ్య అందరూ తెనాల్లోనే ఉంటారు, చినపరిమిలో ఉంటారు. మీ తెనాలి మా తెనాలి అంతే. తెనాలి దగ్గర కాబట్టి తెనాలి అనేది అందరికి తెలుసు కాబట్టి తెనాలి అని చెప్పాం. చినపరిమిలో ఉంటాము. నాగార్జున గారిని కలిసినప్పుడు ఏమనిపించింది తేజ? ఫస్ట్ టైము ఇంత పెద్ద స్టార్ను కలుస్తున్నానని నేను, ఒరే ఏంట్రా, ఎందుకంటే వాళ్ళందరూ టీవీల్లో లేకపోతే ఈవెంట్లో స్టేజ్ మీద వస్తే దేవదాసు కన్వెన్షన్లో జరిగినప్పుడు వెళ్ళి సార్ని చూసి వచ్చిన నేను. అటువంటిది ఈరోజు స్టార్ పక్కన నుంచొని బిగ్ బాస్లో స్టేజ్ మీద ఆయన మీద మాట్లాడాలా, ఏంద్రా ఇది తేజ కానీ అవ్వ ఏం జాతకం అనేది, ఆ సెన్స్లోనే ఉన్నా. షాకింగ్, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్. ఆయన ఎలా స్పందించారు మీ పట్ల? బీభత్సంగా. సో అసలు ఆయన ఎంత కూల్ అండి బాబు, మామూలు కూల్ కాదు ఆయన. అండ్ నాకు ఒక్కోసారి అనిపించింది ఊరికినే స్టార్లు అయిపోరు. అండ్ నాగార్జున గారు కింగ్ అంటానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. లాస్ట్ సీజన్లో నేను మా అమ్మగారిని మిస్ అయిపోయాను, కలవలే, ఇంట్లోకి తీసుకురాలేకపోయినా బాధపడ్డానా. నేను స్టేజ్ మీద రంగాలు సార్ అదే అన్నారు, తేజ అంతా బాగుంది, అమ్మగారు రాలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అంటే, అవును సార్ అది ఒక్కటే బాధ నాకు ఉందంటే, నీకే కాదు తేజ అది నాకు కూడా ఉంది, దీనికన్నా మంచి ఆపర్చునిటీ ఏమైనా వచ్చిద్దేమో, అప్పుడు కలుద్దులే, అప్పుడు నీకు అవకాశం వచ్చిద్దేమో మీ అమ్మగారిని చూపించుకోవడానికి అని. అక్కడ కన్వర్సేషన్ కట్ అయిపోయింది. కట్ చేస్తే మనం ఉగాది ఈవెంట్ అప్పుడు అమ్మగారు హైదరాబాద్ వచ్చి ఒక ఈవెంట్ చేస్తున్నాం, టీవీ షో చేస్తున్నప్పుడు ఇలా మా టీవీ వాళ్ళు ఇంటిమేట్ చేశారు నాగార్జున గారికి, ఇలా తేజ గారి మదర్ వచ్చారు ఇది అంటే, సరే నేను వచ్చి కలుస్తానని. ఆయనకు వర్క్ ఓన్లీ జస్ట్ మమ్మల్ని కలవడానికి ఇంటి నుంచి రెడీ అయ్యి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మా అమ్మను పర్సనల్గా కలిసి, అమ్మకి చెప్పదు సడన్గా వస్తానని చెప్పి, నేను అమ్మ మాట్లాడుతున్నప్పుడు వెనక నుండి వచ్చారు నాగార్జున గారు. వచ్చి హాయమ్మ లక్ష్మి గారు బాగున్నారని వెనక చూసి మా అమ్మ షాకు, హ్యాపీనెస్. ఇది జరిగింది, ఇట్స్ హ్యాపెండ్. రే నాగార్జున గారు రా అంటే, నీకోసం వచ్చారమ్మా అంటే కూర్చోబెట్టి మా అమ్మతో ప్రశాంతంగా మాట్లాడి ఒక 10 minutes, ఓకే అమ్మ లక్ష్మి గారు వెళ్ళొస్తాను, నెక్స్ట్ టైం మేము బాగా వంట చేస్తామని మేము ఆడి చెప్పాడు, నెక్స్ట్ టైం నువ్వు ఏమైనా చేసి నాకు పంపి నేను టేస్ట్ చేయాలని అంటే, సరే సార్ అంది. సీజన్ 8లో అవకాశం వచ్చినప్పుడు మా అమ్మ పాల తాలికలు తీసుకొచ్చింది, అది తీసుకెళ్ళి సారుకు పెడితే తిని పేరు గుర్తు పెట్టుకొని, లక్ష్మి గారు ఆ రోజు అడిగాను ఈరోజు చేసి పెట్టారు, థ్యాంక్ యూ అండి అని చెప్పి స్టేజ్ మీద థ్యాంక్స్ చెబుతారు సార్. బాబా కింగ్ అండి అసలు. ఆయనకి ఏం అవసరం సార్, మా అమ్మగారిని కలవడానికి ఆయనకి ఏం అవసరం? కలవకపోయినా కూడా షో నడుస్తుంది, ఆయన జీవితం బాగుంటుంది. కానీ ఉంటుంది ఏంటంటే ఆయన మంచి మనసు అలా చూపించారు. నేను అది అమ్మగారిని తీసుకురావడం అంటే అంత గౌరవిస్తారు. నాకు ఉండిపోయింది అది అనేది ఆయన గ్రహించి, అరే తేజగాడు అది ఫీల్ అయ్యాడు. ఆయన ఏమనుకున్నారో నాకు సెకండరీ. వచ్చి నేను మా అమ్మ ఇటు తిరిగి మాట్లాడుతున్నాం, అటు ఇటు వెనక నుండి వచ్చి నాకు చెప్పారు వస్తారని చెప్పారు, అమ్మకి చెప్పొద్దని చెప్పారు. సడన్గా వచ్చి లక్ష్మి గారు బాగున్నారని ఆ రియాక్షన్ అది చూడంగానే మామూలుగా అనిపించలే అసలు. అది నాకు అది ఒక ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ అంతే ఆయనతో. ఎంతసేపట్లో అట్లీస్ట్ 10 సార్లు అమ్మ పేరు చెప్పారు. ఎందుకు అమ్మ అంటే అంత ఇష్టం? అమ్మ అంటే అందరికీ ఇష్టమే, కానీ మీకు ఎందుకు అంత స్పెషల్గా ఇష్టం అమ్మ అంటే? స్పెషల్గా ఇష్టం అనేది ఏం లేదండి, అంతే. అమ్మ అంటే అదొక ఎమోషన్, ఇష్టం అంతే. ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి ఇక బేసిక్గా నాకు మాట్లాడేటప్పుడు కూడా సరదాగా స్పాంటినిటీ అయ్యి వస్తూ ఉంటాయి. అవి మా అమ్మ దగ్గర నాకన్నా బీభత్సమైన స్పాంటినిటీ ఉంటుంది. నా మీద జోక్ కదా అమ్మకి చాలా ఒక మంచి కుకింగ్, చాలా మొహమాటం మా అమ్మకి, మాట్లాడదు కెమెరా ముందు అస్సలు మాట్లాడదు. నేను అదే బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఏం మాట్లాడిద్దా ఏంటో అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ మాట్లాడేసింది, అందరికి ఫేవరెట్ అయిపోయింది. తేజ ఏంటి తేజ మీ మదర్ ఇట్లా మాట్లాడుతున్నారు, భలే మాట్లాడుతున్నారు, భలే క్యూట్ అనిపిస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. వెళ్ళిపోయేటప్పుడు అమ్మ బిగ్ బాస్ అప్పుడే వెళ్ళిపోవాలా, ఉంటారా కాసేపు అంట. ఇదాలే పాప ఎంతసేపు ఉంటావు వచ్చావుగా అని చెప్పి అది నాకు భలే అనిపించింది. నేను అనుకున్నా ఏం మాట్లాడదేమో అనుకున్నా, కానీ చాలా బాగా మాట్లాడింది.
మొహమాటం కెమెరాల ముందు ఓపెన్ అప్ అవ్వదు. బట్ ఇంట్లో మాత్రం నా మీద జోకులు వేసిద్ది. ఏమన్నంటే అంటే నువ్వేంది అట్టంటా కాదా మరి ఏం తెలియదా నాకు, నన్ను సర్కాస్టిక్ వేసేసుకుంటుంది నన్ను. ఆ సర్కాస్టిక్ కొంచెం నాలోకి వచ్చిందని చెప్పి నేను నమ్ముతా అంతే. తేజ మరి ఫిల్మ్ ఆఫర్స్ బాగా వస్తున్నాయా? బాగా అంటే వచ్చినాయి మేడం, మంచిగా వచ్చినాయి. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి మధ్యలో నేను 7 సినిమాలు చేశాను మేడం. అండ్ ఈ సీజన్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి మూవీ ప్రాజెక్టు ఫుల్ లెంత్ క్యారెక్టర్ 20 రోజుల క్యారెక్టర్ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి దాన్ని వదిలేసుకున్నాను కూడా. అయ్యో, బట్ దానికన్నా సాటిస్ఫాక్షన్ కూడా మేడం, ఇంకో అవకాశం వచ్చింది నాకు, పర్లేదు. తప్పకుండా వస్తుంది కదా, ఎందుకు రాదు? అండ్ మీరే కావాలనుకున్న వాళ్ళు మీకోసం ఆగుతారు. అలా కానీ అయిపోయింది. అది చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి మూవీ కూడా. నేను వాళ్ళతో పర్సనల్గా కూడా చెప్పుకున్నా, సార్ ఇది ఎందుకని రాలేకపోతున్నాను కూడా చెప్పుకున్నాను. 22 రోజులు జస్ట్ 4 రోజులు డేట్లు అడ్జస్ట్ కాల, కానీ కమిట్ కాలేంగా అది చెప్పాము. ఓకే అన్నారు వాళ్ళు, అర్థం చేసుకున్నారు. నాకు దానికి హ్యాపీ. ఉన్నమాట చెప్తాను, నాకు ఎప్పుడు బిగ్ బాస్ అంటే ఒకలాంటి ఒక అశ్రద్ధ ఇష్టం ఏదో ఉండేది. ఓకే మేడం. ఇవాళ ఫస్ట్ టైం తేజ నోట విన్నాక బిగ్ బాస్ గురించి చాలా పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. సో వాళ్ళు మీకు నిజంగా పిలిచి మళ్ళీ సన్మానం చేయాలి బిగ్ బాస్ వాళ్ళు. దేనికండి? మీరు ఇంత బాగా చెప్తున్నందుకు. ఇది నాకు అర్థమైన బిగ్ బాస్ అండి నేను చెప్పింది. ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి అర్థమయ్యేది. ఎంతైనా పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుందండి. కాకపోతే నేను దీని ద్వారా ఇది అర్థం చేసుకున్నాను అనేది నేను మీకు తెలియజేస్తుంది అనుకుంటున్నా. ఐ మీన్ తెలియజెప్పాలనుకున్నా. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ మళ్ళొక్కసారి మేడం గారిని కన్సల్ట్ చేయండి. అంతేనా? మరొక్కసారి కన్సల్ట్ చేయండి. ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి రండి. ఇటు పక్కన మీరు కూర్చుందరు, నేను అటు పక్కన కూర్చుంటా. అప్పుడు మీరు చెప్పండి మీ ఉద్దేశం ఏంటో. అంతే. ఏదైనా చూసి మనం గెస్ట్ చేయలేం మేడం. ఎక్స్పీరియన్స్ చేయండి. అప్పుడు మీకు నచ్చకపోతే ఐ యాక్సెప్ట్, బికాస్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. పర్ఫెక్ట్. అయితే తేజ పులిహోర ఎలా చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తా కలిపి. ఎలా చెప్పండి, రెసిపీ చెప్పండి, నేర్చుకోవాలి కదా. రాత్రిపూట మిగిలిపోయిన అన్నం ఉంటుంది మేడం, అవినాష్ అన్నం పిలుస్తా. పిసుకంటే ఆయన పిసుకుతా ఉంటాడు పక్కన. నేను ఒక బ్యాండీ పెట్టి పోపేస్తా. మళ్ళీ అవినాష్ అన్నం పిలిచి దాని దీంట్లో వేసి కలిపి నిమ్మకాయలు కలపమంట, పిసికేస్తాం, నోట్లో పెడతాం. అంతే. సూపర్. అంతేనా? ఇంకేమొచ్చు? మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పారు. ఇంకా అన్న వంటలన్నీ చేస్తాను నేను. చికెన్ చేసా, మటన్ చేసా, బంగాళదుంప, టమోటా, ఎవ్రీథింగ్, వంకాయ, బెండకాయ, అన్ని కర్రీలు చేసా. అన్నిటికీ ఒకటే సింపుల్. పొయ్యి పెడతాం, కడాయి పెడతాం, పోపు వేయటం, ఉల్లిపాయలు వేయటం, కావాలంటే టమోటాలు వేయటం, కాసేపు మగ్గియటం, ఏ కూర కావాలంటే ఆలు కావాలంటే ఆలు వేయటం, బెండకాయ కావాలంటే బెండకాయ వేయటం, ఏదో మూత పెడతాం, ఓ పావు గంట నుంచి అటు ఇటు తిప్పడం, ఉప్పు కారం వేసి తిప్పడం. అంతే, అయిపోయింది కూరలో. బేసిక్ అన్నీ వచ్చేసాయి. అంతే. చికెన్ మటన్ ఏదైనా అంతే. మరి తేజ పెళ్ళి ఎప్పుడు? తేజ ఇప్పుడప్పుడే ఏం లేదండి, చూస్తున్నాం. ఇంకా చిన్నపిల్లలు పెళ్లి చేసుకునేంత వయసు. అదే ఊరికే అంటే ఏదో ఉంటుంది కదా అని. ఏమీ లేదండి. బాగా మంచి అద్భుతంగా వంట చేసే పిల్ల కావాలా, లేకపోతే అలా అక్కర్లేదు? వంట చేసే వాళ్ళు అలాంటి రిక్వైర్మెంట్, వంట చేస్తే బాగుంటుంది, ఎందుకంటే తిండి ప్రియుడిని కదా. దాంతోపాటు కొంచెం అర్థం చేసుకుంటే చాలు, ఇంకా అంత మించి ఏం అవసరం లేదు. అంతే. అండ్ ఏదో అంటారు కదా సినిమాలో, ఎవరు వస్తే వాళ్ళు అయిపోయిన వయసు నాకు, అమ్మాయి అయితే చాలా అర్థం చేసుకునే అమ్మాయి. అంతే. అంతే కదా. అంతే మేడం. బట్ చాలా మిమ్మల్ని చూసి గర్వపడాల్సిన విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ అండ్ చూస్తున్న వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం, మీరు ఒక టెక్కీ అయి ఉండి ఎంటెక్ చదివి కంప్లీట్గా దాదాపు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి బయలుదేరి మీరు ఒక ఆల్మోస్ట్ స్టార్ స్టేటస్కి వచ్చి మిమ్మల్నే ఎంచుకుని ఒక చాలా అతిపెద్ద రియాలిటీ షోలో మీరు ఎంచుకోబడి, అండ్ మీ టాలెంట్ తోటే, కేవలం మీ కాన్వర్జేషన్ తోటే మీరు సెలబ్రిటీస్ని కూడా నా సినిమా ప్రమోట్ చేయి అనిపించే స్థాయికి తెచ్చుకుని, ఇవాళ మీరు ఇక్కడ కూర్చుని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీ విషయం తెలుసుకుంటున్నాను, 10 మందికి తెలియపరుస్తున్నాను. గ్రేట్ జర్నీ సో ఫార్. ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా జబర్దస్త్ ఇందులో మనం మిస్ అయిపోయాం చెప్పడంలో. జబర్దస్త్లో చాలామందిని ఎంటర్టైన్ చేశారు. యాజ్ అన్ ఎంటర్టైనర్ అండ్ యాజ్ అ యాక్టర్ మీరు తప్పకుండా రాణించి పెద్ద పెద్ద ఎత్తులకు ఎదుగుతారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.